ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డ్స్లో ఒకప్పుడు ఈ లెజెండ్ క్రెడిట్ కార్డ్ ప్రీమియం బెనిఫిట్స్ లైఫ్ టైం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుండేది. కానీ ప్రస్తుతం ఈ క్రెడిట్ కార్డ్లో చాలా బెనిఫిట్స్ని కూడా డీవాల్యుయేషన్ చేశారు. కాబట్టి ప్రజెంట్ ఈ లెజెండ్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం కన్నా కూడా ఇండస్ఇండ్ బ్యాంక్లోనే టైగర్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్లయితే మనకి బెటర్ వాల్యూ బ్యాక్ వస్తుంది. సో ఈ వీడియోలో ఇండస్ఇండ్ టైగర్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్, డిసడ్వాంటేజెస్తో పాటు ఈ క్రెడిట్ కార్డ్ ఎవరికి బెటర్గా ఉపయోగపడుతుందనే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ యాప్. సో ఈ ఇండస్ఇండ్ టైగర్ క్రెడిట్ కార్డ్ ఇండస్ఇండ్ బ్యాంక్ బజాజ్ క్యాపిటల్తో టైఅప్ అయ్యి బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్గా ఈ కార్డు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీగా అవైలబుల్ ఉంది. కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నందుకు ఎటువంటి జాయినింగ్ కానీ యాన్యువల్ ఫీ ఛార్జ్ ఉండదు. ఒకవేళ ఇండస్ఇండ్ టైగర్ క్రెడిట్ కార్డ్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో అప్లికేషన్ లింక్ షేర్ చేశాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఇండస్ఇండ్ టైగర్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు. ఇండస్ఇండ్ టైగర్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి కాంప్లిమెంటరీగా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీ ప్రతి క్వార్టర్ 2 times ప్రొవైడ్ చేస్తారు. అయితే ఈ లాంచ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవడానికి మనం ఎటువంటి అమౌంట్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. స్పెండ్ లిమిట్ అనేది లేకుండా మీరు ఎప్పుడైనా సరే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి లాంచ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు. మిగతా క్రెడిట్ కార్డులో లాగా ఇందులో కేవలం ఒక 10-15 ఎయిర్పోర్ట్ లాంచ్ ఫెసిలిటీస్ కాకుండా ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న మేజర్ ఎయిర్పోర్ట్స్ అన్నింటిలో కూడా ఈ క్రెడిట్ కార్డ్ లాంచ్ ఫెసిలిటీకి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్లో మనకి కాంప్లిమెంటరీగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీ ప్రతి సంవత్సరం 2 times ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ లాంచ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీకు ప్రయారిటీ పాస్ అనేది ఉండాలి. సో వన్స్ మీకు ఈ క్రెడిట్ కార్డ్ రిసీవ్ అయిన తర్వాత కస్టమర్ కేర్కి కాల్ చేసి ప్రయారిటీ పాస్ కావాలని రిక్వెస్ట్ రైజ్ చేసినట్లయితే వాళ్ళు మీకు ఈ ప్రయారిటీ పాస్ పంపిస్తారు. సో ప్రతిసారి మీరు ఇంటర్నేషనల్గా యూజ్ చేయాలనుకున్నప్పుడు లాంచ్ ఫెసిలిటీ ఈ ప్రయారిటీ పాస్ యూజ్ చేసి ఈ లాంచ్ యాక్సెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అలాగే క్రెడిట్ కార్డ్లో బుక్ మై షో మూవీ టికెట్ ప్రతి 6 monthsకి ఒకసారి కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇందులో ఏంటంటే ప్రతి 6 monthsకి కూడా 500 రూపీస్ మూవీ టికెట్ అనేది మీరు బుక్ మై షోలో నుంచి సింగిల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇది బై 1 get 1 మూవీ టికెట్ కాదు, ఒక టికెట్ కూడా అప్ టు 500 రూపీస్ వర్త్ మూవీ టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. అలాగే క్రెడిట్ కార్డ్లో ప్రతి క్వార్టర్ ఒక కాంప్లిమెంటరీ గోల్ఫ్ లెసన్ లేదా గోల్ఫ్ గేమ్ యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే క్రెడిట్ కార్డ్ బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అయినప్పటికీ కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన బ్యాంకింగ్ అండ్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆఫర్స్ యూజ్ చేసుకోవడానికి కూడా ఈ క్రెడిట్ కార్డ్ ఉపయోగపడుతుంది. అలాగే క్రెడిట్ కార్డ్లో ఉన్న రివార్డ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే సో ఇందులో మనకి యాక్సిలరేటెడ్ రివార్డ్ పాయింట్స్ యాడ్ చేస్తారు. అంటే మనం ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి అమౌంట్ స్పెండ్ చేసే కొద్దీ కూడా మనకి రివార్డ్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇందులో టోటల్గా 4 slabs అవైలబుల్ ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ స్లాబ్ వచ్చేసి మనం ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసి ఒక సంవత్సరంలో ₹1,00,000 స్పెండ్ చేసినట్లయితే కనుక ప్రతి ₹100 స్పెండ్ చేసినందుకు గాను 1 రివార్డ్ పాయింట్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ₹1,00,000 స్పెండ్ చేసినందుకు 1000 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో దీన్ని అమౌంట్లో వాల్యూ బ్యాక్గా చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 0.4% మనకి రివార్డ్ పాయింట్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. సో ఇప్పుడు చెప్పే నేను ప్రతి క్యాలిక్యులేషన్ కూడా 1 రివార్డ్ పాయింట్ వాల్యూ ఈక్వల్ టు 40 పైసా కింద కన్సిడర్ చేసుకొని ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చెప్తున్నాను. ఇక సెకండ్ స్లాబ్ వచ్చేసి ఒక సంవత్సరంలో మీరు ₹1,01,000 నుంచి ₹2,50,000 మధ్యలో స్పెండ్ చేసినట్లయితే ప్రతి 100 రూపీస్ ఈ కేటగిరీలో స్పెండ్ చేసినందుకు గాను 2 రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ 1,00,000 స్పెండ్కేమో 1,000 రివార్డ్ పాయింట్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ 1,50,000 స్పెండ్కేమో 3,000 రివార్డ్ పాయింట్స్. టోటల్గా మనకి 4,000 రివార్డ్ పాయింట్స్ 2,50,000 రూపీస్ ఈ క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేసినట్లయితే మనకి ఒక 1 yearలో స్పెండ్ చేసినందుకు యాడ్ అవుతాయి. సో దీన్ని ఓవరాల్గా పర్సంటేజ్లో చూసుకున్నట్లయితే మనం స్పెండ్ చేసిన వాల్యూకి అప్రాక్సిమేట్లీ 0.64% మనకి రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. ఇక థర్డ్ స్లాబ్ వచ్చేసి మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక 2,50,000 ₹1 నుంచి అప్ టు 5,00,000 వరకు స్పెండ్ చేసినట్లయితే ప్రతి 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు 4 రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. సపోజ్ మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక 1 yearలో 5,00,000 రూపీస్ స్పెండ్ చేశారనుకోండి, 5,00,000 స్పెండ్ చేసినందుకు గాను టోటల్గా మనకి 14,000 రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. సో దీని యాక్చువల్ వాల్యూ వచ్చేసి ₹5,600. సో దీని పర్సంటేజ్లో చూసుకుంటే మనం స్పెండ్ చేసిన అమౌంట్కి 1.12% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అండ్ లాస్ట్ స్లాబ్ వచ్చేసి అబోవ్ 5,00,000 రూపీస్ ఒక సంవత్సరంలో స్పెండ్ చేసినప్పుడు ప్రతి 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను 6 రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. సపోజ్ మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక 6,00,000 రూపీస్ ఒక సంవత్సరంలో స్పెండ్ చేశారనుకోండి, 6,00,000 స్పెండ్ చేసినందుకు గాను 20,000 రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. సో 20,000 రివార్డ్ పాయింట్స్ వాల్యూ వచ్చేసి 8,000 రూపీస్. అంటే మనకు అప్రాక్సిమేట్లీ 1.33% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనం చేసే ట్రాన్సాక్షన్స్లో చాలా వరకు కూడా రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేయట్లేదు. సో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఫ్యూయల్ పర్చేసెస్ చేసిన, యూటిలిటీ బిల్ పేమెంట్స్ అంటే ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్ పేమెంట్స్ లాంటివి చేసినప్పుడు, గవర్నమెంట్ రిలేటెడ్ ఫీజెస్, ఎడ్యుకేషనల్ ఫీ పేమెంట్స్, రెంట్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఫీజ్, ఏ ట్రాన్సాక్షన్స్ నన్నా ఈఎంఐలో కన్వర్ట్ చేసుకున్నప్పుడు, అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్ చేసినప్పుడు మనకి ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదు. సో ఈ కేటగిరీస్ అన్ని రిమూవ్ అవడం వల్ల మనకి చాలా వరకు కూడా వాల్యూ బ్యాక్ తగ్గుతుంది. అలాగే ఒక మంత్లో మ్యాక్సిమంగా 5,000 రివార్డ్ పాయింట్స్ మాత్రమే
మనం క్యాష్కి కన్వర్ట్ చేసుకోగలం. సపోజ్ మీరు ఒక సంవత్సరంలో 6 లక్షల రూపాయలు ఈ క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేసినందుకు మీకు 20,000 రివార్డ్ పాయింట్స్ వచ్చాయనుకోండి. ఈ 20,000 రివార్డ్ పాయింట్స్ ఒకే మంత్లో రిడీమ్ చేసుకోలేరు. సో 4 టైమ్స్ రిడీమ్ చేసుకోవాలి కాబట్టి 4 టైమ్స్ రిడీమ్ చేసుకున్నందుకు రివార్డ్ రిడీమ్షన్ ఫీగా 400 ప్లస్ 18% GST అంటే అప్రాక్సిమేట్లీ 472 రూపీస్ ఛార్జ్ అవుతుంది. సో మనకి ఓవరాల్గా 6 lakhs రూపీస్ స్పెండ్ చేసినందుకు ఏదైతే 8,000 రూపీస్ వాల్యూ బ్యాక్గా వచ్చిందో దాంట్లో ఈ 472 తీసేస్తే మనకు అప్రాక్సిమేట్లీ 7,528 రూపీస్ యాక్చువల్గా వాల్యూ బ్యాక్ వస్తుంది. ఇది పర్సెంటేజ్లో చూసుకుంటే 1.25% యాక్చువల్గా మనకు వచ్చే రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్. సో 6 lakh రూపీస్ స్పెండ్ చేసినందుకు ఏదైతే వీళ్ళు 1.25 ప్రొవైడ్ చేస్తున్నారో పర్సెంటేజ్లో, ఇది మాత్రం యాక్చువల్గా నాకు బెటర్ వాల్యూ బ్యాక్ అని అయితే అనిపించలేదు. అదే మనం కంపేర్ చేసుకుంటే ఐడిఎఫ్సి బేసిక్ క్రెడిట్ కార్డ్స్ నుంచి ప్రీమియం వెల్త్ క్రెడిట్ కార్డులో కూడా రివార్డ్ సిస్టమ్ మాత్రం మనం 20,000 అబోవ్ ప్రతి మంత్ స్పెండ్ చేసినట్లయితే ప్రతి 100 రూపీస్ స్పెండ్కి 1.67% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది అప్రాక్సిమేట్లీగా. సో దీంట్లో మాత్రం రివార్డ్ వాల్యూ అనేది కొంచెం తక్కువ ఉంది. ఎప్పుడైతే మీరు ఈ రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేసుకోవాలి అనుకుంటారో ఈ రివార్డ్ పాయింట్స్ని ఇండస్ మూమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి గిఫ్ట్ వోచర్స్, ప్రోడక్ట్స్కి లేదా ఎయిర్ మైల్స్కి కూడా రిడీమ్ చేసుకోవచ్చు. కానీ రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకున్న ప్రతిసారి నేను ప్రీవియస్గా చెప్పినట్టు 100 రూపీస్ ప్లస్ 18% GST అనేది ఛార్జ్ అవుతుంది. సో ఇక్కడ రివార్డ్ పాయింట్స్ వాల్యూ చూసుకున్నట్లయితే 1 రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 40 పైసా వస్తుంది ఎప్పుడైతే మీరు ఇండస్ మూమెంట్ వెబ్సైట్లో కానీ లేదా క్యాష్కి రిడీమ్ చేసుకున్నప్పుడు. అదే ఈ రివార్డ్ పాయింట్స్ని ఎయిర్ మైల్స్గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ రివార్డ్ పాయింట్స్ అన్నింటినీ కూడా క్రిస్ ఫ్లయర్ ఎయిర్ మైల్స్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్వర్జన్లో 400 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు 120 క్రిస్ ఫైర్ మైల్స్కి కన్వర్ట్ అవుతుంది. సో క్లియర్గా ఎక్కువ లాంగ్ లేకుండా చెప్పాలి అనుకుంటే ఒక క్రిస్ ఫ్లయర్ వాల్యూ వచ్చేసి యావరేజ్గా 40 పైసా నుంచి 1.2 రూపీస్ వాల్యూ బ్యాక్ వస్తుంది. సో ఇక్కడ ఒక్క రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 0.12 రూపీస్ నుంచి 0.36 రూపీస్ వాల్యూ బ్యాక్ వస్తుంది. ఈ క్రిస్ ఫ్లయర్ ఎయిర్ మైల్స్ ఏంటంటే మీరు సింగపూర్ ఎయిర్లైన్స్లో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఈ ఎయిర్ మైల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి సమ్వాట్ క్రిస్ ఫ్లయర్ మైల్స్ కూడా బెటర్గా ఉపయోగపడినప్పటికీ మీరు ప్లాన్డ్గా లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకొని ట్రావెల్ చేయాలనుకుంటే కనుక ఈ క్రిస్ ఫ్లయర్ ఎయిర్ మైల్స్ మీకు బెటర్ చాయిస్ అయితే కాదు. సో మీరు క్యాష్కి కన్వర్ట్ చేసుకోవడమే బెటర్ చాయిస్. సో ఒక మంత్లో మ్యాక్సిమంగా 10,000 రివార్డ్ పాయింట్స్ మాత్రమే ఈ క్రిస్ ఫ్లయర్ ఎయిర్ మైల్స్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో 20,000 రివార్డ్ పాయింట్స్ని మీరు 2 టైమ్స్ రిడీమ్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా రివార్డ్ రిడీమ్షన్ ఫీ 2 టైమ్స్ ఛార్జ్ అవుతుంది. ఈ క్రెడిట్ కార్డ్లో కన్సియస్ సర్వీసెస్ కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఈ బెనిఫిట్ యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళ కస్టమర్ కేర్ నెంబర్ని కాంటాక్ట్ అయినట్టయితే 24 అవర్స్లో ఎప్పుడైనా సరే వీళ్ళు అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఫ్లైట్ టికెట్స్ కానీ హోటల్ బుకింగ్స్ అలాగే ఏదైనా ఈవెంట్ బుకింగ్స్ చేసుకోవాలనుకున్నా, గిఫ్ట్ డెలివరీస్ ఏమైనా చేయాలనుకున్నా కానీ ఈ సర్వీస్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్లో మనకి ఫారెన్ కరెన్సీ మార్కప్ ఫీ 1.5% ప్లస్ ట్యాక్సెస్ ఛార్జ్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ మీద అప్రాక్సిమేట్లీ 1.77% ఫీ అనేది ఛార్జ్ అవుతుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్లో ఆటో అసిస్ట్ అనే బెనిఫిట్ అవైలబుల్ ఉంది. సో మీరు 4-వీలర్లో ట్రావెల్ చేసేటప్పుడు మీ వెహికల్ బ్రేక్ డౌన్ అయినా లేదా ఏదైనా సర్వీస్ ఇష్యూ వస్తే కనుక వీళ్ళు సర్వీస్ మాత్రం కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తారు. స్పేర్ పార్ట్స్ ఏమైనా చేంజ్ చేస్తే మాత్రం దానికి మాత్రం ఎక్స్ట్రా ఛార్జ్ అనేది ఛార్జ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఇండస్ఇండ్ టైగర్ క్రెడిట్ కార్డ్లో ఉన్నటువంటి బెనిఫిట్స్. ఇక రిమైనింగ్గా ఇండస్ఇండ్ టైగర్ క్రెడిట్ కార్డ్లో ఉన్న డ్రాబ్యాక్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనం 6 lakh రూపీస్ స్పెండ్ చేసినందుకు ఏదైతే వీళ్ళు 8,000 రూపీస్ రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్గా ఇస్తున్నారో దాంట్లో రివార్డ్ రిడీమ్షన్ ఫీ 4 టైమ్స్ స్పెండ్ చేసిన రివార్డ్ రిడీమ్షన్ ఫీ తీసేసిన తర్వాత మనకు కేవలం 1.25% మాత్రమే రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. సో కంపేర్ టు మనం ఐడిఎఫ్సి వెల్త్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే అందులో ప్రతి మంత్ 20,000 అబోవ్ రూపీస్ మనం స్పెండ్ చేసినట్లయితే ప్రతి 150 స్పెండ్కి కూడా అప్రాక్సిమేట్లీ 1.67% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ ఇస్తున్నారు. సో మీరు 6 లక్షల రూపాయలు ఒక క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేయగలిగితే మీరు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం కన్నా కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ వెల్త్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం బెటర్ చాయిస్. సో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినందుకు మనకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ని క్యాష్గా కన్వర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక మంత్లో ఏదైతే వీళ్ళు క్యాపింగ్ పెట్టారో 5,000 రివార్డ్ పాయింట్స్ అని, అది మాత్రం ఈ క్రెడిట్ కార్డ్లో చాలా వరస్ట్ పాయింట్. ప్రీమియం క్రెడిట్ కార్డ్ అని వీళ్ళు చెప్పినప్పటికీ కూడా మరి 5,000 రివార్డ్ పాయింట్స్ ఒక మంత్లో రిడీమ్ చేసుకోవాలి అంటే కనుక ప్రతి రిడీమ్షన్కి నాకు అన్నెసెసరీగా 100 రూపీస్ ప్లస్ 18% GST అనేది ఛార్జ్ అవుతుంది. సో ఇది మాత్రం అసలు ఈ క్రెడిట్ కార్డులో యాక్సెప్ట్ చేయాల్సిన పాయింటే కాదు. మనం స్పెండ్ చేసిన అమౌంట్కి మనకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేయడానికి కూడా వాళ్ళు కంట్రోల్ చేయడం అనేది ఇది నాకైతే అసలు బెస్ట్ ఆప్షన్ అనే అనిపించలేదు. అలాగే నాకు ఈ క్రెడిట్ కార్డ్ ఇండస్ఇండ్ బ్యాంక్లో ఉన్న రిమైనింగ్ క్రెడిట్ కార్డ్స్ లాగా అంత ఈజీగా అప్రూవల్ రావట్లేదని అయితే అనిపించింది. సో వీళ్ళు చాలా రిస్క్ క్యాలిక్యులేటెడ్ చేసి కొంతమందికి మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈవెన్ కొంతమంది మాకు సిబిల్ స్కోర్ 750 ఉంది, 760 ఉంది, మాకు ఈ క్రెడిట్ కార్డ్ ఎస్పెషల్లీ రిజెక్ట్ అయిందని చెప్తున్నారు. సో అందువల్ల మీరు ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తున్నారు అంటే కనుక అప్రూవల్ అనేది 50-50 ఛాన్స్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా ఇండస్ఇండ్ టైగర్ క్రెడిట్ కార్డ్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్.
ఓవరాల్గా ఇండస్ ఇండ్ టైగర్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ చూసుకున్న తర్వాత ఈ క్రెడిట్ కార్డులో ఏవైతే ప్రీమియం బెనిఫిట్స్ అవైలబుల్ ఉన్నాయో లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్, అలాగే మూవీ టికెట్ ఆఫర్ బుక్ మై షోలో ఉంది కదా. సో ఈ ఆఫర్స్ యూజ్ చేసుకోవడంతో పాటు ఇండస్ ఇండ్ బ్యాంక్ సంబంధించిన బ్యాంకింగ్ ఆఫర్స్, అలాగే రెగ్యులర్గా ఆఫ్లైన్లో క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేయాలనుకుంటే కనుక మీకు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం సమ్ వాట్ బెటర్ చాయిసే. కానీ మీరు అప్ టు 5 lakhs 6 lakhs రూపీస్ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి అమౌంట్ స్పెండ్ చేయాలంటే మాత్రం అలాంటి వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ నేనైతే సజెస్ట్ చేయను. సో మీరు 5 lakhs 4 lakhs అలా స్పెండ్ చేయాలనుకుంటే కనుక ఈ క్రెడిట్ కార్డ్ అవాయిడ్ చేసి ఐడిఎఫ్సి వెల్త్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్లయితే మీకు బెటర్ వాల్యూ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ క్రెడిట్ కార్డులో ఉన్న వాటికన్నా కూడా దాంట్లో ఇంకా బెటర్ ఫ్యూచర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఆన్లైన్లో ఎక్కువగా షాపింగ్ చేస్తామన్నా కానీ ఈ క్రెడిట్ కార్డ్తో ఆన్లైన్ షాపింగ్కి పేమెంట్ చేయడం కూడా బెటర్ చాయిస్ అయితే కాదు. సో ఇప్పుడు చెప్పినట్టు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్, మూవీ టికెట్స్ అండ్ ఫ్రీక్వెంట్గా ఆఫ్లైన్లో షాపింగ్ చేసుకోవడానికి మీరు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం బెటర్ చాయిస్. సో ఇది గైస్ ఓవరాల్గా నేను ఇండస్ ఇండ్ టైగర్ క్రెడిట్ కార్డ్ గురించి షేర్ చేసే క్లియర్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.